భార్యాభర్త మాట్లాడుకుంటున్నారు. మా అమ్మ మా నాన్న మరి కింద పండుకోలేరు, మనకున్నది ఒకటే మంచం. సాయంత్రం అమ్మా నాన్నకి బయట ఆరు బయట మంచం వేస్తాను, మనం కింద పండుకుందాం. సరేలే దాన్ని ఏముందిలే అనబోతున్నాడు. అనబోతున్నాడు ఈలోపు ఆమె ఒక మాట జారి అంది, ఆయన ఆ మంచం వాళ్ళు ఇచ్చిందేగా అంది. ఆ మంచం వాళ్ళు ఇచ్చిందేగా అంది. మనోడికి మండింది. ఏంది అన్నాడు. అవును, వాళ్ళు ఇచ్చిందేగా అంది. అంటే అర్థం ఏంటి? నీ ముఖానికి మంచాన్ని కొనే దిక్కు కూడా, మంచం కొనే గతి కూడా లేదు, వాళ్ళు ఇచ్చిన దానిలో వండుకుంటున్నావు గదవా అని ఎన్ని రకాల అర్థాలేం చేసుకోవచ్చు దానిలో. సరే వాళ్ళు ఇచ్చిన దానిలో వాళ్ళు వండుకుంటారులే అన్నాడు. సాయంత్రం భోజనాలు అయ్యాయి. అమ్మ నాన్న ఇక ఆరు బయట చల్లని గాలి వస్తుంది, మంచం వేస్తాను హాయిగా పండుకుందరు కానీ అంటే సరేనమ్మా అన్నారు. ఏమో ఇంట్లో మంచం దగ్గరికి పోయింది, మంచం మీద ఒక దుప్పటి గప్పు ఉంది, ఆ దుప్పటి అలా లాగింది. లాగేసరికి మంచం ఉంది, 4 అడ్డపట్టెలు, 4 కోళ్ళు, మంచం కోళ్ళు తప్పించి నవ్వారలేదు. 4 అడ్డపట్టెలు, 4 కోళ్ళు, ఖాళీ మంచం ఉంది, నవ్వారలేదు. ఎర్రి కేక వేసింది, ఏమండి అని. అయిందమ్మా అనుకుంటూ వచ్చాడు. ఈ కేక ఎప్పుడో వినపడిద్దని తెలుసు అతనికి. ఏంది ఇది అంది. ఏముంది అన్నాడు. నవ్వారేది అంది. వాళ్లే కదా మంచం ఇచ్చింది, వాళ్ళు ఇచ్చిన మంచం కదా, వాళ్ళు ఇచ్చిన మంచం మీద వాళ్ళు పండుకోమను, నాకెందుకు, నా నవ్వారితో వాళ్ళకి పనే ఉంది, నా నవ్వారు నేను కూడా తీసుకున్నాను అన్నాడు. ఊరి నీ మిడిమేళం చల్లంగా ఉండా, ఇది ఎక్కడ నువ్వేమన్నావు పొద్దున, ఆ మధ్యాహ్నం తిండి తర్వాత ఏమన్నావు నువ్వు? మంచం వాళ్ళు ఇచ్చిందేగా అన్నావు. మంచం వాళ్ళు ఇచ్చారు, నవ్వారు నేను కొనుక్కున్నా, నా నవ్వారు నేను కూడా తీసుకున్నా. వాళ్ళ మంచం వాళ్ళు వైపు పండుకుంటారు అంటే ఆడ పండుకుంటే నడుము తిరుగుతాయి. నువ్వు ఇట్లాంటి వాడు అనుకోవాలా నేను అంటే ఎట్లా అనుకున్నావు మరి? అసలు ఏంది ఇది మరి? ఏముంది? నువ్వు కూడా ఇట్లాంటిదానో నేను అనుకోవాలా. ఎట్లా మాట్లాడతావు? నా బుద్ధి వచ్చిందా? ఇంకోసారి మాట్లాడినా ఇప్పుడు నా పరువు పోయిద్ది మా అమ్మోళ్ళ ముందు అంటే, ఏం కాదు టెన్షన్ పడవకు, నేను కవర్ చేస్తా. ఈలోపు వాళ్ళు వచ్చారు, ఏంది అమ్మాయి కేకేసింది ఏందండి. అయ్యో ఏందయ్యా నవ్వలేదు మంచానికి అంటే, ఏం లేదు అత్తగారు, అది లూజ్ అయిపోయింది, అందుకే ఊడ తీశాను, నిమిషంలో అల్లేను, మిమ్మాయి నేను కలిసి నిమిషంలో అల్లేస్తామని టపా అల్లి మంచం ఇచ్చాడు. కొన్నిసార్లు మాటలతో చెబితే కొంతమందికి ఎక్కదు. దేవునికి స్తోత్రం. బుద్ధి చెప్పాలి. మేము కారులో 6 ఉన్నాం. మా హేమంత్ గారు ఏం చేశాడో తెలుసా? బేకరీ ముందు కారు ఆగితే ఎగ్ పఫ్ ఉంటుంది కదా, ఒకటి తీసుకొచ్చుకొని కటింగ్ చేయించుకొని తెచ్చుకొని కూర్చున్నాడు కారులో. అయ్యా ఏం తెచ్చావు అని చెప్పి చూస్తే, ఇది తెచ్చానా అన్నాడు. ఒకటే పీసు 4 ముక్కలు చేసింది. ఇది అయ్యా అని తీసుకున్నా. నేను ఒక పీస్ తీసుకొని 3 ముక్కలు వాడికి ఇస్తాను అనుకున్నాడు. ఆ మిగిలినవన్నీ వెనకోళ్ళకి పంచా, వాడికి ఒట్టి పేపర్ ఇచ్చా. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి కారులో ఎంతమంది? మరి వాడొక్కడు తింటుంటే మేము చూస్తా ఊరుకోవాలా? మరి బేకరీ పోయినప్పుడు అవి వేల లక్షల వందల, నలుగురికి 4 తేవాలా, లేదా 6 ఉంటే 6 ఇవ్వాలా? వాడు అమాయకంగా ఒకటి తెచ్చుకొని ఆ పీసులు తెచ్చుకొని మా ముందు తింటా ఉండు. అంటే వీళ్ళకి తేవాలని అవగాహన లేదు. ఈ చర్య ద్వారా వాడికి అవగాహన కల్పించా. అంటే మామూలుగా చెబితే అర్థం కాదు. అయ్యా నలుగురికి తేవాలయ్యా అంటే, ఈసారి తెస్తాలేనా అంటాడు. అట్లా కాదు, వాడికి అందకుండా తినిపించామనుకో, ఓహో ఎట్లుంటుంది కాబోలని అయ్యో పాపం అనిపిస్తుందా మీకు? టెన్షన్ పడవకండి. అంతకుముందు నేను తాగే డ్రింక్ దెబ్బ వాడికి ఇచ్చాడు. డ్రింకు త్యాగం చేసేలే, ఆ డబ్బా వాడికి ఇచ్చాడు, తాగుతున్నాడు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, కొన్నిసార్లు
సౌమ్యంగా దీర్ఘశాంతంతో మంచిగా బోధించవచ్చు. కొంతమందికి అది ఎక్కదు, గద్దించాల్సి వచ్చింది, తప్పదు. గద్దించినా కొంతమందికి ఎక్కదు, వాళ్ళ చర్యల్ని చూస్తా ఊరుకోకుండా ఖండించాల్సి వచ్చింది కొన్నిసార్లు. ఖండించినా గద్దించినా సౌమ్యంగా బోధించినా ఎక్కనప్పుడు బుద్ధి చెప్పాల్సిన పరిస్థితుల్లో బుద్ధి కూడా చెప్పు, ఆ స్వేచ్ఛ ఉంది అని అవగాహన కల్పించాడు.